ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తోటి కరూర్ వైశ్య బ్యాంక్ ఎండి సమావేశం అవటం జరిగింది. ఈ సందర్భంగా తమిళనాడులో కరూర్ వైశ్య బ్యాంక్ గ్రామాల అభివృద్ధి కోసం తీసుకుంటున్నటువంటి చర్యలకు సంబంధించి ఆయన పవన్ కళ్యాణ్కి వెల్లడించడం జరిగింది, వివరించడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఏపీలో కూడా తమిళనాడు తరహాలో కరూర్ వైశ్య బ్యాంక్ గ్రామాలను అభివృద్ధి చేయడానికి ముందుకు రావాలని, డిజిటల్ లైబ్రరీలు అలానే కొన్ని వాటర్కి సంబంధించినటువంటివి, తాగునీటికి సంబంధించినటువంటివి, అలాగే సౌర విద్యుత్కి సంబంధించినవి, ఇలా పలు అంశాలలో గ్రామాలను ముందుకు తీసుకువెళ్ళటం కోసం కరూర్ వైశ్య బ్యాంక్ సహకారం అందించాలి. దీనికి సంబంధించినటువంటి ఒక సమగ్ర ప్రణాళికతోటి మరొకసారి తన వద్దకు రావాలి అని చెప్పి ఆయన కరూర్ వైశ్య బ్యాంక్ ఎండీని కోరటం జరిగింది. అలాగే ఈ భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, నేను ఎన్ఆర్ఐలకు అలానే కార్పొరేట్ సంస్థలకు అందరికీ కూడా పిలుపునిస్తున్నాను. ఏపీలో ఉన్నటువంటి గ్రామాలను అభివృద్ధి చేయటం కోసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కార్పొరేట్ సంస్థల గ్రామాలను దత్తత చేసుకోవాలని, అలాగే వివిధ దేశాలలో ఉంటున్నటువంటి ఏపీకి చెందినటువంటి ఎన్ఆర్ఐలు కూడా దీని మీద దృష్టి పెట్టాలని, సెలబ్రిటీలు కూడా దీని మీద దృష్టి పెట్టి ఏపీలో ఉన్నటువంటి గ్రామాలను అభివృద్ధి చేయటం కోసం ముందుకు రావాలని, అలా వచ్చేటువంటి వాళ్లకు పన్నుల రాయితీలు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఏపీ ప్రభుత్వం వారికి సహకరించడానికి అన్ని విధాలా ముందుంటుంది అని చెప్పి ఆయన ఒక ప్రకటనను విడుదల చేయటం జరిగింది.